అందరికీ నమస్కారం అండి. ఈరోజు చికెన్ పులుసు చేశానండి. మా పద్ధతిలో మేము ఎలా వండుకుంటామో మీకు వీడియోలో చూపిస్తున్నామండి. ఇంత చిక్కదనం రావడానికి ఎప్పటినుంచో నేను ఒక గరం మసాలా వాడతానండి. అది మా అమ్మగారి ఇంటి దగ్గర నుంచి మాకు అలవాటండి. మా అమ్మగారు చెప్పారనమాట, ఈ మసాలా వేస్తే ఎంత టేస్ట్ వస్తుందమ్మా అని. ఇంకా అది ఏం లేదండి, ధనియాలు, దాల్చిన చెక్క, 2 లవంగాలు మనం వేసుకునే దాన్ని బట్టి మనం క్వాంటిటీ పెంచుకుంటామేనండి. కానీ ఎల్లుల్లిపాయలు మాత్రం కొంచెం ఎక్కువే వేసుకోవాలండి, అంతేనండి. ఇంకా ఆ మసాలా కానీ మనం కూరలో చికెన్ కూర కానీ చేపలు ఏవైనా సరే ఫ్రై కానీ భలే టేస్ట్ వస్తుందండి. మనం వేసేటప్పుడు కొంచెం అటు ఇటుగా ఏమైనా తక్కువైనా ఆ మసాలా వేస్తే చిక్కదనం వస్తుంది, టేస్ట్ వస్తుందండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి నేను వండిన పద్ధతి చూద్దామండి. ఇంకా మనం ఉల్లిపాయ వేగేసిన తర్వాత చికెన్ వేసానండి. తర్వాత గళ్ళుప్పు, పసుపు, కొంచెం కొత్తిమీర వేసి చక్కగా ఆ వాటర్ అన్నీ ఇనిగిపోయే వరకు అట్టు పెట్టుకున్నానండి. మధ్యలో 1-2 సార్లు కదుపుకుంటూ ఉండి ఆ తర్వాత మనం ఇప్పుడు కొంచెం కారం వేసుకుందామండి. కారం మనకి సరిపడా కారం వేసేసుకుని కదిపేసేసుకుని తర్వాత అల్లం, ఎల్లిపాయలు పేస్ట్ వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసానండి. మొత్తం వేసేసి కలిపేసేసుకుందామండి. తర్వాత మనకు కావాల్సినంత తగినంత వాటర్ కూడా పోసేసుకుందామండి. వాటర్ పోసేసి చక్కగా ఉడకనిచ్చుకుందామండి. ఉడికించేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేసుకునే మసాలా వేద్దామండి. అది మూత పెట్టేసేద్దాం. మూత కంపల్సరీగా పెట్టుకోవాలండి. ఏ కూరకైనా మూత ఉంటే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా మధ్యలో 1-2 సార్లు అలా తిప్పుకుంటూ ఉండాలండి. బాగుంటుందండి కూర మాత్రం భలే టేస్టీగా ఉండిద్ది. మనకి చపాతీలో తిన్నా, రైస్లో తిన్నా సరే గుజ్జు గుజ్జుగా బాగుంటుందన్నమాట. ఇంకా అదిగోనండి, అదే మసాలా అండి నేను వేసేది. ఇంకా కొంచెం కొత్తిమీర వేస్తా. ఇంకా అంతేనండి, మనకి చికెన్ పులుసు కూర రెడీ అయిపోయినట్టేనండి. ఒక 5 నిమిషాలు ఉడికించుకుందామండి. ఇంకా వాటర్ అంతా ఇనిగిపోయే వరకు మళ్ళీ ఒకసారి మధ్యలో మళ్ళీ కదుపుకుందామండి. ఇంకా గ్రేవీగా చక్కగా చిక్కగా మనకి చికెన్ పులుసు భలే టేస్టీగా ఉండిద్దండి. ఆ గరం మసాలా మాత్రం మీరు ఒక్కసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇంకంతేనండి, అయిపోయింది, కూర అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనకి చికెన్ కూర రెడీ.